హాయ్ అండి, వెల్కమ్ టు దేవికా గారిపాటి ఛానల్. ఈరోజు మనం గోబీ 65 క్రిస్పీ కాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారా ఎంత క్రిస్పీగా మనకి సౌండ్ వస్తున్నాయో? చాలా క్రిస్పీగా వచ్చాయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ నో ఫుడ్ కలర్తో చాలా బాగుంది. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్. అండ్ ముందుగా కాలీఫ్లవర్ తీసుకున్నానండి. సో దీన్ని పీసెస్ కింద మనం ఇందాక చూసాం కదా, ఆ సైజ్ పీసెస్ కింద నీట్గా కడిగేసుకుని ఇదిగో ఇలా హాట్ వాటర్లో బాగా నీట్గా ఫ్రెష్గా సాల్ట్ వేసుకుని ఈ పీసెస్ ఇలా కట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి కోటింగ్ కావాల్సిన బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా బౌల్ తీసుకుని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి క్రిస్పీనెస్ కోసం. సో బాగా క్రిస్పీగా వస్తాయి అప్పుడు. అండ్ 1 స్పూన్ శనగపిండి తీసుకుందాం, 1 స్పూన్ వరిపిండి తీసుకుందాం. అండ్ సాల్ట్ అనేది యాజ్ పర్ టేస్ట్, మీ క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ని. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదు, మనకి కారంతోనే ఫుడ్ అనేది కలర్ వచ్చేస్తుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని వాటర్ పోసుకుంటూ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోండి. సో ఇది మనకి టేస్ట్ అనేది పెళ్ళిళ్ళలో పెట్టే గోబీ 65 లానే ఉంటుందండి. అద్దరిపోతుంది, క్రిస్పీగా స్పైసీగా తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తినని వాళ్ళు కూడా, కాలీఫ్లవర్ ఇష్టపడిన వాళ్ళు కూడా బాగా తింటారు ఈ స్నాక్ అనేది. ఈవినింగ్ స్నాక్, టీ టైం స్నాక్ మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి గోబీ 65 పీసెస్. సో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా ఈ బ్యాటర్ అంతా దీనికి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 1 hour 20 minutes పక్కన పెట్టుకొని సో మనకి ప్యాన్ పై ఆయిల్ పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకోండి. వేసుకుని ఒక 2 to 3 minutes అలానే ఉంచండి, కదల్చకండి. సో అలా ఉంచడం వల్ల పీసెస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా, దాని మీద కోటింగ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనకి అలానే ఉంటాయి. సో వన్స్ ఫ్రై అయిన తర్వాత రివర్స్ చేసి బాగా కలుపుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి పీసెస్ అనేవి. ఇవి ఫ్రై అయ్యేలోపు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. సో చూసారా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. సో చాలా ఈజీ క్విక్ రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. సో అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా వచ్చాయి మనకి. చూసారు కదా ముందు సౌండ్. సో మనకి ఏమైనా సాంబార్, చారు, ఏమైనా పప్పు రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు మనం ఇవి చేసుకుంటే సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. అందరూ చాలా హ్యాపీగా తింటారు. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి లాస్ట్లో గిన్నెలో మిగిలిన బ్యాటర్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి మిక్స్ చేసి అది లాస్ట్లో ఆయిల్లో ఫ్రై చేసుకుని అందులో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. సో దీన్ని బాగా ఫ్రై చేసి మనం పక్కకు తీసుకున్నాం కదండి గోబీ 65ని అందులో యాడ్ చేసేసుకుందాం. ఇంకా టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది. చాలా ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మీకు ఎలా అనిపించింది? మీరు ట్రై చేసినప్పుడు మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది నాకు చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అదిరిపోతుంది, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.